ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు లోకములో దుర్లభములైనవి. అవి దొరకమంటే దొరికేవి కావు. మనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకోడు లేడు. ఒక్క రాత్రి ఇంట్లో కాకుండా రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి తిరుపతి పట్టణాన్ని చేరుకుంటాం. గట్టిగా ఇవాళ సంకల్పం చేసుకుంటే ఎల్లుండి ఉదయం పరమేశ్వరానుగ్రహంతో పుష్కరిణి స్నానం చేసేయగలం. అంత దగ్గరలో పుట్టాం మనం, అంత దగ్గరలో పెరుగుతున్నాం. మనకన్నా భాగ్యవంతుడు ఎవరుంటాడు? అంత గొప్ప పుష్కరిణి. కాబట్టి స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. అలాగే మిగిలినటువంటివి 6. అందులో ఆకాశగంగా, పాపనాశనము, పాండవ తీర్థము, కుమారతీర్థము, తుంబురు తీర్థము, అలాగే కృష్ణతీర్థము. ఈ 6 పుష్కరిణి కలిపి 7. ఇందులో ఈ 7 తప్పకుండా స్నానం చెయ్యాలి. అసలు ఆ స్నానమే ప్రధానమని నేను నిన్న నుంచి తల కొట్టుకుని మాట్లాడుతున్నాను మీతో. తీర్థయాత్ర అంటే స్నానము అని. వెంకటాచలం వెడుతున్నాము అంటే ఎంతసేపు టోకెన్ వేయించుకోవడం, ఎంతసేపు దర్శనానికి వెళ్ళిపోవడం అని చెప్పలేదు వ్యాసుడు. వెంకటేశ్వర దర్శనం చెయ్యొద్దనేటటువంటి సాహసం నేను ఒక్కనాటికి చెయ్యను. చేసుకోవాలి, కానీ దానితో పాటుగా మిగిలిన ప్రాధాన్యమైన విషయములను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కొక్కసారి యాత్రకి వెళ్ళినప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో స్నానం చేస్తాను. అది ఎక్కడ ఉందో నాకు తెలియకపోతే అది ఎక్కడ ఉందో తెలుసుకుని నేను ప్రయాణం చేసి వెళ్ళడానికి ఒక పగటి కాలం పడుతుందని లెక్క వేసుకుని నేను దాని కొరకు కేటాయించుకుంటానని పెట్టుకోవాలి. అంతేకాని ఇలా సమయాన్ని చూసుకుంటూ పరుగులెత్తే పద్ధతి పెట్టుకోకూడదు. చేసిన పని చక్కగా ప్రశాంతంగా చెయ్యాలి. ఎక్కడ శాస్త్రము మీద విశ్వాసం ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా గణితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శాస్త్రవాక్కు గురువాక్కు సత్యములనేటటువంటి పూనికతో చేసినటువంటి పనులకే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ చేతనే సమస్త ఫలితములు కలుగుతాయి. ఆ శ్రద్ధ లేని వాడికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పాపనాశన ఆకాశగంగా. ఆకాశగంగా ఇప్పటికీ పురాణంలో వ్యాసుడు దాని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. ఆకాశమునందు ప్రవహించేటటువంటి గంగా నదియే వెంకటాచల పర్వతమునందు పర్వతంలో ఉండేటటువంటి బ్రద్దలైన భాగము నుండి విలికి వచ్చి కింద పడుతోంది. అది స్వయంగా ఆకాశగంగా. కాబట్టి అది అప్రాకృత జలం. అంత గొప్ప ఆకాశగంగా స్నానం చేసి తీరాలి. ఆకాశగంగా స్నానాన్ని చెయ్యాలి. కానీ ఆకాశగంగా స్నానం చేసి, పాపనాశనం స్నానం చేసి, కుమారతీర్థం చేసి ఇన్ని చెయ్యడానికి కావలసినంత పటిమతో నేను లేనండి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం అనుకునే వేళటికి వయస్సు మలిపొద్దు వైపుకు వెళ్ళిపోయింది. దేహదారుఢ్యం లేదు, ఇక తిరగలేను అనుకుంటాడా? వ్యాస భగవానుడు మనకి అభయం ఇచ్చాడు. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క సమయాన్ని చెప్పాడు ఆయన. ఈ సమయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే వ్యాసవాక్కు తిరుగులేని వాక్కు. వ్యాసుడు చెప్పిన తర్వాత అంత స్నానానికే వస్తుందా అండి అంటే నీకు శ్రద్ధ లేదని గుర్తు. వ్యాసుడి కన్నా గొప్పవాడు లోకంలో లేడు. వ్యాసుడు చెప్పాడు అంటే నమ్మి తీరవలసినదే. ఇక నమ్మనన్నవాడి కర్మ తప్ప నేనేం చేయలేను. వ్యాసుడు ఒక్కొక్క తీర్థం గురించి చెప్తూ ఒక మాట అన్నాడు, ఇక పునర్జన్మ లేదన్నాడు. ఆ తీర్థంలో ఆ కాలంలో వెళ్ళి సంకల్ప సహిత స్నానం చేస్తే వాడికి ఇక పునర్జన్మ లేదన్నాడు కొన్నిటి విషయంలో. అంత గొప్పది. అందులో ఆకాశగంగకి సంబంధించినంత వరకు చైత్ర శుద్ధ పౌర్ణమి ఆకాశగంగా స్నానాన్ని కానీ చేస్తే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సంకల్ప సహితంగా ఆకాశగంగలో స్నానం చేసి మీ శక్తి కొలది దాన ధర్మములను అక్కడ ఆచరించగలిగితే ఆ రోజున 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తానని చెప్పారు. ఒక్కొక్క సమయమునందు ఆ తీర్థము అంత శక్తితో ఉంటుంది. అన్ని తీర్థములు దాని యందు ప్రవేశిస్తాయి. కాబట్టి చైత్ర శుద్ధ పూర్ణిమ ఆకాశగంగ. అలాగే పాపనాశనం. పాపనాశనానికి సంబంధించినంత వరకు ఆదివారం, సప్తమి, హస్త, పుష్యమి ఈ 2 నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రాన్ని కూడి ఉన్నప్పుడు
మొన్న ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పుడు ఆదివారం సప్తమి తిథితో హస్తానక్షత్రంతో ప్రవేశించింది. అది పాపనాశనమునందు స్నానం చెయ్యడానికి అత్యంత అనుకూలమైన సమయం. పుష్యమీ నక్షత్రంతో కానీ హస్తానక్షత్రంతో కానీ కలుస్తూ సప్తమి తిథి ఆదివారంతో కూడితే పాపనాశనం స్నానానికి వెళ్ళాలి. అంటే పంచాంగం పట్టుకుని చూసుకోవాలి, ఎక్కడైనా సప్తమి ఆదివారంతో కలిసిందా. సప్తమి ఆదివారంతో కలిసి హస్త కానీ పుష్యమి కానీ కలిసిందనుకోండి, మన జన్మ పంట పండిపోయిందని గుర్తు. ఎందుకని హాయిగా వెంకటాచలానికి వెళ్ళి ఆ పాపనాశన తీర్థంలో సంకల్ప సహితంగా స్నానం చేస్తే 63 కోట్ల తీర్థముల యందు స్నానం చేశాడు అని ఫలితాన్ని ఇస్తారు. ఏం సామాన్యమైన ఫలితమా? అందుకే దేశకాలములకు అంత శక్తి ఉంటుంది అంటారు. కాబట్టి పాపనాశన తీర్థమునకు అది వైభవోపేతమైనటువంటి కాలం. ఇక ఆకాశగంగా, పాపనాశనము, ఈ రెండిటి తర్వాత పాండవ తీర్థం. పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఏ తిథి నాడైనా స్నానం చేయొచ్చు. వైశాఖ మాసం అంతా కూడా యోగ్యమే. పాండవ తీర్థం చాలా చాలా గొప్పది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరినో సంహరించినటువంటి పాపం పోవడానికి పాండవుల్ని వెంకటాచలంలో ఉండమన్నారు కృష్ణ భగవానుడు కొంతకాలం. ఆ పాండవులు వచ్చి అక్కడ ఉన్నారు. మలయాళ స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అవి కూడా ఇప్పటికీ ఉంటే అక్కడ బ్రహ్మాండమైనటువంటి తీర్థధార వెడుతుంటుంది. వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రపాలకుడు పెద్ద రుద్రశిల అని ఉంటుంది. పరమశివుడు ఆ క్షేత్రానికి పరిపాలకుడు. అది ఆ గుండు తిరుగుతూ ఉండేది లోపల దేవాలయంలో తిరిగేది. తాళం వేసి బయటికి వచ్చేసిన తర్వాత కొన్ని కారణాల చేత దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశారు పాండవ తీర్థంలో. ఇప్పటికీ అక్కడ ఉంటుంది అది. దాని కింద నుంచి వస్తూ ఉంటుంది ఆ జలధార. వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేస్తే అక్కడే సొరంగంలా ఉంటుంది. పెద్ద శిల కింద పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి, కృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అసలు అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. మీరు ఆ చెట్టుని చూస్తే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో వర్ణించినటువంటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ చెట్టు. అసలు ఆ చెట్టుని చూడడానికి వెళ్ళాలి అక్కడికి. అంత పెద్ద చెట్టు. అక్కడ ఉండేటటువంటి ఆ పాండవ తీర్థంలో వైశాఖ మాసంలో ఏ తిథి నాడైనా స్నానం చేస్తే వాడు 63 కోట్ల తీర్థముల యందు స్నానము చేసిన వాడే. పాండవ తీర్థం తర్వాత వచ్చేటటువంటిది కుమారధార. కుమారధార స్నానం చెయ్యడానికి పరమయోగ్యమైన కాలం మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. అంటే అది అనుకూలం. మాఘశుద్ధ పౌర్ణిమ నాడు వెంకటాచలం వెళ్ళి కుమారధారలో స్నానం చేస్తే 63 కోట్ల తీర్థములలో స్నానం చేసినట్లే. అవకాశం ఉందనుకోండి, కొద్దిగా వయస్సు బలము ఉన్నాయనుకోండి, చక్కగా ఈ తిథులు వెతుక్కుని ఒక్కొక్క తిథి ఉన్నప్పుడు ఒక్కొక్క తీర్థానికి వెళ్ళి కనీసం ఈ 7 తీర్థాల్లో స్నానం చేస్తే పెద్దవాడైన తర్వాత, తాతగారైన తర్వాత ధైర్యంగా చెప్పుకోవచ్చు, రే ఈ శరీరం 7 తీర్థముల యందు మధ్యన వాడిందిరా అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి ఒక మార్గదర్శకుడు అవుతాడు. కాబట్టి మాఘశుద్ధ పూర్ణిమ కుమారధార యందు స్నానం చేయాలి. కానీ మాఘశుద్ధ పూర్ణిమ కుమారధారా స్నానానికి ఒక నియమం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యాలి. అది అన్ని వేళలా చేసేది కాదు. మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే 63 కోట్ల తీర్థములు ఆవహిస్తాయని. కాబట్టి కాశీపట్టణంలో గంగానదిలో మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం 12 గంటలకి ప్రతిరోజు ఎలా స్నానం చేస్తారో అలా మాఘశుద్ధ పూర్ణిమ మధ్యాహ్నం 12 గంటల వేళ కుమారధారకి ప్రత్యేకత. ఇక పాపనాశనం, పాండవ తీర్థము, కుమారధార తర్వాత వచ్చేటటువంటిది తుంబురు తీర్థం. తుంబురు తీర్థం అక్కడే గుహలో తరిగొండ వెంగమాంబ గారు చాలా కాలం ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఆవిడతో మాట్లాడుతుండేవారు. ఆవిడ మొరపెట్టుకుంది, జనం విపరీతంగా వచ్చేస్తున్నారు, కొన్ని వేల మంది వెళ్ళిపోయేవారు ఆవిడ దర్శనానికి. ఆవిడ వ్రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకాన్ని వ్రాతపతి వ్రాసి తెచ్చుకుని ఒక్కసారి చదువుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి. అసలు తరిగొండ వెంగమాంబ గారు రాసిన వెంకటాచల మహాత్యం పుస్తకం ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో ఏదో కొద్దిగా
తెలుసుకోవలసిన విషయం తెలుసుకుని ఉంచుకోవలసిన పుస్తకం ఉంచుకోని వారు అని తెలిసిపోతుంది. ఓ ఇంట్లో పుస్తకాలు కనపడ్డాయనుకోండి, తరిగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహాత్యం ఉందా అండి అని అడిగారనుకోండి, ఆయనకి ఎంత ముఖ్యమైన పుస్తకం ఉంచుకోవలసిన అవసరం ఉందన్న దాని మీద కొంత సాధన చేసి ఉన్నాడా లేదా అన్నది అర్థమైపోతుంది. అసలు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వెంకటాచలం వెళ్ళినప్పుడు కొద్ది సమయాన్ని కేటాయించుకుని చక్కగా అందరూ కూర్చుని తరిగొండ వెంగమాంబ గారి బృందావనంలో వెంకటాచల మహాత్యాన్ని చదువుకోవడం కన్నా మంచి పని ఇంకొకటి లేదు. అంతటి మహాతలి ఆవిడికి వెంకటేశ్వర స్వామి చెప్పారు, ఇక్కడ ఉండకు, ఇక్కడ ఉంటే జనం ఇలాగే వచ్చి నీ దర్శనమని ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు తుంబురు తీర్థానికి వెళ్ళిపోయి తుంబురు కోణలో ఉండన్నారు. అంటే ఆవిడ తుంబురు కోణలోనే ఒక గుహలో ఉండేది. ఒకనాడు ఆవిడ స్నానం చేసి వస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చూసేశాడు. ఆయన కుష్ఠవ్యాధిగ్రస్తుడు. ఆమె యొక్క అనుగ్రహం చేత పోయింది. పోతే ఆవిడంది, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ చెప్పకు, చెపితే నీ తల పగిలిపోతుందండి. ఆయన మళ్ళీ తిరుమల వెళ్ళాడు. నీకు వ్యాధి ఉండేది కదా, పోయింది, ఇలా ఎందుకయింది, ఏమైంది, ఎవరిని చూసావు, చెప్పు 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 అంటే ఆపుకోలేక చెప్పేశాడు. చెప్పి ప్రమాదానికి లోనైతే జనం మళ్ళీ తుంబురు కోనకి వెళ్ళిపోయారు. తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక వెంకటేశ్వరుణ్ణి అడిగితే సజీవ సమాధిలో ఉండమంటే తల్లి సజీవ సమాధిలో ఉంది. అంతటి మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారంటే. ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క ముత్యాల హారతితోనే వెంకటాచలంలో కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. ఆవిడ పేరు చెప్తే నన్ను నమ్మండి, నిండు విశ్వాసంతో చెప్తున్నాను, తరిగొండ వెంగమాంబ గారి పేరెత్తితే వెంకటరమణుడు పరమ ప్రీతి పొందుతాడు. అంతటి మహాభక్తురాలా తల్లి. అటువంటి తల్లి అక్కడే ఆ తుంబురు కోన దగ్గరే ఉన్నది తుంబురు తీర్థం. తుంబురు తీర్థంలో ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో స్నానం చేసినటువంటి వారెవరు ఉంటారో వారికి ఇక పునర్జన్మ లేదు. అంత గొప్ప స్నానం తుంబురు తీర్థంలో స్నానం అంటే. తుంబురు తీర్థం, కుమారధార, ఈ రెండూ పునర్జన్మ రాహిత్యానికి హేతువులు. ఎంతటి పాపాన్ని పక్కకి పెట్టి ధార్మికమైన కోరిక తీరేటట్టుగా చెయ్యగలిగినటువంటి అనన్య సామాన్యమైన శక్తి కలిగినటువంటి తీర్థములు. ఇంత గొప్ప తీర్థములు కనీసంలో కనీసం 63 కోట్ల తీర్థాలలో మనం స్నానం చెయ్యలేకపోయినా ఈ 7 తీర్థాల్లో ఆయా నైమిత్తిక తిథులలో స్నానం చేసేటటువంటి ప్రయత్నమైనా చెయ్యవలసి ఉంటుంది. దాని వలన నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. మీరు ఒకసారి పంచాంగం పట్టుకుని కొత్త సంవత్సరం రాగానే తిప్పి చూసి ఈ 7 తీర్థములలో స్నానం చేయడానికి యోగ్యమైన కాలము ఏదైనా ఉన్నదా చూసుకుని మీరు తీర్థస్నానానికి బయలుదేరుతూ 10 మందిని మీతో తీసుకెళ్లడం మొదలుపెట్టారనుకోండి, అన్ని చోట్ల కూడా చక్కగా తీర్థస్నానానికి అనుకూలమైనటువంటి సమయములను గమనించడం, వెళ్ళి తీర్థాలలో స్నానం చేయడం, పర్వతంలో ఉన్నటువంటి అన్ని తీర్థముల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగినటువంటి స్థితిని చేరుకోవడం అలవాటవుతుంది. తీర్థస్నానం అన్నదంత గొప్పది. ఆ తీర్థస్నానంలో ఈ 7 తీర్థాల్లో నైమిత్తిక తిథులలో స్నానం చెయ్యండి అని మనకి వ్యాసుడు అంతగా ఉద్బోధించాడు. కాబట్టి చక్కగా ఈసారి మనం వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తీర్థస్నానానికి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి, స్వామి పుష్కరిణి స్నానానికి అత్యంత అనుకూలం. వెంకటేశ్వరుడు ఆదివరాహమూర్తి దేవాలయం పక్కనే ఉంది. చక్కగా స్నానం చేసి అందరం ధన్యులమవుతాం. అలాగే వెంకటాచల క్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు యథార్థానికి సామాన్యంగా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడైనా పాటించాలి. నిజానికి కాదంటారా? ఆర్జిత సేవ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉన్నది. తప్పకుండా పాటించాలి. మీరు చూడండి, అక్కడ ప్రత్యేకంగా బోర్డులు పెడతారు. పంచె కట్టుకుని రావలెను, ఉత్తరీయము ధరించవలెను అని ఉంటుంది. చాలామంది అది అమాయకత్వం అయి ఉండొచ్చు, తెలియనితనం అయి ఉండొచ్చు. నేను కావాలని అలా చేస్తారు, పెంకితనం అని ఒక్క నాటికి మాత్రం అనను. ఎందుచేత అంటే అటువంటి పెంకితనం ఉన్నవాళ్ళైతే అంత కష్టపడి 7 కొండలెక్కి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవాలని తాపత్రయపడి ఆర్జితం టికెట్ తెచ్చుకోరు. అంత కష్టపడ్డాడు అంటే ఆయనలో పరిపూర్ణంగా భక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ
పంచ కట్టుకో అంటే అసలు పంచ కట్టుకోకపోతే నేను సేవకి ఎందుకు అర్హుడను కాను అన్న విషయంలో ఒక అవగాహన స్పష్టంగా లేకపోవడం దానికి కారణం. పంచ కట్టుకోండి అని చెప్పడం తప్పు కాదు. పంచ కట్టుకోకపోతే వచ్చేటటువంటి ఇబ్బంది తెలియనప్పుడు ఎందుకు కట్టుకోవాలన్న ప్రశ్న రావడం కూడా చాలా సహజంగానే ఉంటుంది. అది ఎందుకు కట్టుకోవాలని ఉంటుంది. నేను ఎన్నో పర్యాయాలు చూశాను వెంకటాచలంలో. కళ్యాణోత్సవం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చొక్కా తీసేయండి, బనీన్ తీసేయండి, పంచ కట్టుకోండి అంటారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఎవరిదో ఉత్తరీయమో ఓ లుంగీ లాంటిదో తీసుకుని ఆ ప్యాంటు మీదే కట్టుకుంటారు. కట్టుకుని అలాగే కూర్చుని అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క విషయం గమనించండి, పంచ కట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే పంచ కట్టుకోండి అంతే. అంతేకాని పంచ కట్టుకోండి అంటే ఎవరో తృప్తిపరచడానికి ప్యాంటు మీద పంచ కట్టుకోండి కాదు. ఎందుకు పంచ కట్టుకోండి అని అంత శాసించాలి? ఏ ప్యాంటు వేసుకుని చొక్కా వేసుకుని పూజకి వెడితే ఫలించదా? అక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆచారకాండ అని ఒకటి ఉంది. ఆచారకాండలో వేదం చెప్తుంది ఇలా ఉంటేనే నీకు ఫలితం వస్తుంది, ఇలా లేని నాడు ఫలితం ఉండదు అని ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ మనవి చెయ్యాలి అంటే, ఏటీఎం కార్డు అనేటటువంటిది ఇవాళ తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. ఏటీఎం కార్డుని మీరు ఏటీఎం మిషన్లో ఎటువైపుకు పెట్టాలో అటు పెట్టకుండా తిప్పి పెట్టారనుకోండి, మీరు కార్డు సరిగా పెట్టలేదు అని చూపిస్తుంది తప్ప అది మీరు అడిగిన ఫలితాన్ని ఇవ్వదు. ఒక ఏటీఎం కార్డుని తిప్పి పెడితేనే మీకు ఏం కావాలో అది జరగలేదు. భగవంతుని దగ్గరికి వెళ్ళి సేవ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలని ఈశ్వరుడు వేదంలో చెప్పాడో అలా ఉండనప్పుడు ఫలితం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? మీరు పెట్టుకున్న ఏటీఎం మిషను మీ బ్యాంక్ అకౌంట్లో మీ ఏటీఎం కార్డే మీరు పెట్టడంలో తేడా వస్తేనే ఏటీఎం మిషన్ పనిచేయలేదు కదా. అటువంటప్పుడు పరమేశ్వరుని యొక్క సేవ చేసి విశేషమైన అనుగ్రహాన్ని పొందుదామనుకున్నప్పుడు ఇలా ఉండనప్పుడు అది కుదరదు అని ఈశ్వరుడు అన్నప్పుడు అలా ఉండకుండా పొందుదామని ఎలా అనుకుంటారు? ఆర్జిత సేవ చేసుకుందాము అనుకున్నప్పుడు దాని యందు అంతర్భాగం ఏమి అంటే ఆర్జిత సేవ ఎలా చేసుకోమన్నారో అలా చేసుకోవడం కాదు. ఆర్జిత సేవ టిక్కెట్ ఒకటి కొనడం కాదు. ఆర్జిత సేవ ఎలా చేసుకోమన్నారో అలాగే చేయడానికి సిద్ధపడాలి. ఆర్జిత సేవ ఎవరు చేసుకున్నా అసలు నిజానికి అక్కడికి పరిమితం చేశారు. పంచ కట్టుకోండి అంటారు. ఎందుకు పంచ కట్టాలి? పంచ కట్టుకోకపోతే వచ్చే నష్టం ఏమిటో మనకి వేదం చెప్పింది. పంచ అన్న మాటకి అర్థం ఏమిటంటే అది పట్టు పంచ, నూలు పంచ, బోళ్ళు ఉంటాయి. కానీ యథార్థముగా మాట్లాడవలసి వస్తే పట్టుపంచ కట్టుకుని పరమేశ్వర సన్నిధానమునకు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలుసా? ప్రతి వస్తువుకి కూడా గుణదోషములుంటాయి. ఒక్క పట్టుపంచ నెయ్యాలంటే ఎన్ని లక్షల పట్టు పురుగులో చచ్చిపోతాయి. మల్బరీ ఆకులు పెట్టి పట్టుపురుగుని పెంచి బాగా కడుపు నిండా తిని అది పట్టు దారాన్ని చుట్టూ అల్లుకుని పట్టుగూట్లో మెత్తగా ఉంది కదా అని పడుకుంటుంది. ఇక అది పడుకుని నిద్రపోవడం మొదలెట్టిన తర్వాత ఇక అది బయటికి రాలేదు, ఇక పట్టుదారం వదలదు. ఇప్పుడు ఆ పురుగును ఒక్కదాన్ని తీసి బయటపడేయాలంటే పట్టు కాయని కోసేయాలి. కోసేస్తే దారం ఇంతంత ముక్కలైపోతుంది. అందుకే పట్టు కాయలన్నీ ఏం చేస్తారంటే మరుగునీళ్లలో పడేస్తారు. మరుగునీటిలో పడిపోగానే ఆ పట్టు పురుగుకి తెలివి వస్తుంది. అది బయటికి వెళ్ళిపోవాలని దారాల మధ్యలోంచి వెడుతున్న మరుగునీటికి శరీరం ఉడికిపోతుంటే గిల్ల 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 కొట్టుకుంటుంది. కొట్టుకుని బయటికి వెళ్ళే మార్గం లేక తానల్లుకున్న గూట్లో తానే చచ్చిపోతుంది. చనిపోయిన తరువాత పట్టుకాయని తీసుకొచ్చి కండికి పెట్టి తిప్పుతారు. తిప్పి దారాన్ని యువతలకి తీసేసి ఆ పట్టు కాయని దాంట్లో ఉన్నటువంటి పురుగుని వీధిలో పారేస్తారు. పశువులు తినేస్తాయి. మాంసాహారులైన పందులు మొదలైనటువంటివి తింటాయి. ఎంతో హింస ఉంది ఒక పట్టుపంచలో. ఒక పట్టుపంచ కట్టుకుని ఒక పట్టు చీర కట్టుకుని ఆర్జిత సేవకి వెళ్ళడం కన్నా నూలుతో చేయబడినటువంటి పంచ కట్టుకుని వెళ్ళడం సర్వోత్కృష్టము. నేను వేదాన్ని ప్రమాణం చేసి మాట్లాడుతున్నా. ఎందుకో తెలుసా? వేదం ఒక మాట చెప్పింది. ఒక పంచె నేస్తే ఆ పంచకి అడ్డంగా నేసినటువంటి దారములనన్నింటినీ కూడా ఓతములు అని పిలుస్తారు.
అలాగే నిలువుగా నేసినటువంటి దారములనన్నిటినీ కూడా ప్రాచీనతానములు అని పిలుస్తారు. నిలువుగా కొన్ని దారాల్ని, అడ్డంగా కొన్ని దారాల్ని పెడతారు. ఎంత జాగ్రత్తగా గంజిపోసి నేతగాడు ఆ చివరి నుంచి ఈ చివరికి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేక పరికరాన్ని ఇలా తీసుకొస్తారు పరిగెడుతూ. అది దగ్గర పడుతుంది. ఎంత దగ్గర చేసి నేత నేసినా ఈ ఓతప్రోతముల మధ్యలో సన్నటి రంధ్రాలుంటాయి పంచెకి. ఒక నూలు పంచె నేను కట్టుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనిస్తే సన్నటి రంధ్రములు ఉంటాయి. ఒక సూదిని తీసుకొచ్చి ఇలా గుచ్చితే ఆ కన్నంలోకి దూరుతుంది దాని మొన. అంత చిన్న దారములు ఉంటాయి. ఒక్క వస్త్రాన్ని నేస్తే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఆ వస్త్రం పూర్తయ్యేటప్పటికీ ఆ వస్త్రాన్ని దేవతలు ఆవహిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.